వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విజయవాడలో ప్రజలు వరద బీభత్సంతో అల్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో విజయవాడ మొత్తం వరదల్లో మునిగిపోయిందని అన్నారు. మహానగరం మునిగిపోవడంతో స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఒక్కసారి కూడా బయటికి రాలేదని ఆరోపించారు. వరదాల ముఖ్యమంత్రి గారు ఏ దినం కూడా ఆయన వరదాల్లోంచి బయటికి ప్రజలు లేకపోలేదు. ఈ దినం ఇంత విపత్తు జరుగుతూ ఉంటే అక్కడికి పోయి రాజకీయం చేస్తున్నా అంటే సిగ్గు లేదా నీకు అని మేము అడుగుతున్నాం. నువ్వు ఇన్ని డ్యామేజ్ జరిగినప్పుడు కానీ, ఇన్ని వరదలు వచ్చినప్పుడు కానీ, ఇన్ని తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఏ దినం కూడా నువ్వు బయటికి రాలేదు. నువ్వు బయటకు వచ్చినావంటే పరదాలతోనే బయటకు వస్తావు. నువ్వు కూడా ప్రజలతో మాట్లాడితే ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. అమ్మా మీకు అన్ని చేరినాయంటే అయ్యా నీకు ఉందా లేదా, గొంతుగాని నీళ్లు ఉంటే వాళ్ళైన అధికారులు ఏ విధంగా మాకు వచ్చి ఇస్తారు, అది ఆలోచించకుండా నువ్వు రాజకీయం చేయొద్దని చెప్పావు. అంటే ప్రజలు చీకొడుతున్నారు, నీకు ఇంకా సిగ్గు లేదు. ఈ పరిస్థితిలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రజలందరూ కూడా వీధుల్లో పడేవాడు. ఈ దినం ఈ ముఖ్యమంత్రి నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తూ, మంత్రులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలను ఏ విధంగా అయినా ఈ వరదల నుంచి బయటపడాలని నిరంతరము నిద్రపోకుండా కృషి చేస్తున్న మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలు మాట్లాడుతూ నీ చేత అయితే ఏమైనా సహాయం చేయగానే నువ్వు ఏ దినం సహాయం చేయలే. నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిది. మా నాయకుడు తెలుసు, ప్రజలు కూడా ఒక నమ్మకం ఉంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మమ్మల్ని ఇబ్బంది లేకుండా మాకు ఆర్థికంగా కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు, మా కోసం పనిచేస్తాడు, మా కోసం మా బిడ్డ మాదిరి నిరంతరము మా గురించి ఆలోచిస్తాడని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ గౌరవనీయులు ఎస్పీ గారికి ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, మీరు మంచి ఆఫీసర్గా కడప జిల్లాకు వచ్చారు, గతంలో ఎవరు కూడా లేరని మేమందరూ కూడా అనుకుంటున్నాం. కాబట్టి మేము ఒకటే, మా వాళ్ళు తప్పు చేసినా మేము రికమెండ్ చేయడం లేదు. అయితే ట్రబుల్ మాంగర్స్ అనేది ఒకసారి రివ్యూ చేయాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లు మీరు పిలిపించి మాట్లాడి వాళ్ళను ఏదో విధంగా బాధపడుతున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏ తప్పు చేయకుండా పోవాలని అనుకుంటున్నారు. కాబట్టి ఎస్పీ గారికి సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. మేము కూడా పర్సనల్గా కలిసి ఏదైతే ట్రబుల్ మాంగర్స్ అని గతంలో పెట్టారో అవన్నీ కూడా రివ్యూ చేసి వాళ్ళ పేర్లు తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏమైనా ఇప్పుడు మా వాళ్ళు కానీ ఎవరైనా తప్పు చేస్తే మీరు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు, కానీ గతంలో పెట్టిన పేర్లు మాత్రం మీరు పరిశీలించొద్దండి. పునః పరిశీలించి ఎవరైతే ఆటంకాలు కలిగిస్తారో వాళ్ళు మాత్రమే మీరు పిలిపిండి శిక్షించండి, మాకు అభ్యంతరం లేదు అని తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండలం పీహెచ్సీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలను నాటారు. పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ, ఎంపీటీసీలు గుల్లిపల్లి విజయలక్ష్మి, ఇంద్రదేవి, వార్డు మెంబర్ మౌనిక, గిరీష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అప్పుల్లో పూర్తి చేశారు. అటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టాలి, బాగు చేయాలని ఆలోచన చేసి ఆయన త్యాగం చేసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమి ఏర్పాటు చేయటం వల్లే ఈ రోజున మళ్ళీ మన రాష్ట్రానికి భవిష్యత్తు ఏర్పడింది. లేకపోతే అంధకారంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయటం వలన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు బర్త్డే పురస్కరించుకొని భీమవరంలో ప్రెస్ మీట్ పెట్టి మన ఏరియాలో డయాలసిస్ సెంటర్ లేదు, పేదవారు చాలా ఇబ్బంది పడుతున్నారు, వారి ఇబ్బందిని పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసి భీమవరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 10 మిషన్లతోటి డయాలసిస్ సెంటర్ ఒక 2 నెలల్లో అటు ప్రభుత్వము ఇటు ప్రజల సహకారంతో
ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. జనసేన అధినేత అలాగే మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మన వీరవాసరం పిహెచ్సిలో ఒక సామాజిక కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మొత్తం చెత్త చెదారం ఇవన్నీ కూడా తొలగించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలకి అలాగే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ వీరవాసన మండలం నుంచి మండలం తరపున తెలియజేస్తాం. అలాగే ఈ రోజున ప్రతి గ్రామంలో మండలంలో ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం అలాగే పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అది బాధ్యతగా తీసుకుని ఈ మండలంలోని 23 గ్రామాల్లో కూడా పచ్చదనాన్ని పెంపొందించాలి. అది పర్యావరణానికి ఒక బాధ్యతగా తీసుకుని సంపద అయితే సృష్టించగలం కానీ పర్యావరణాన్ని అయితే కాపాడుకోవాలన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రతి కార్యకర్త ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ కూడా బాధ్యత తీసుకుని ఇవాళ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏదైతే చెప్పారో క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే పదాన్ని మేమందరం కూడా వీరవాసరం మండలం నుండి వీరవాసరం గ్రామంలో ఆయన చెప్పిన విధంగానే పిహెచ్సిని మధ్యాహ్నం నుండి కూడా మా జన సైనికులు అలాగే వీర మహిళలు అందరం కలిసి దీన్ని క్లీన్ చేసి కొన్ని ఉపయోగపడే మొక్కలను నాటడం జరిగింది. అయితే మొక్కల్ని నాటడం ఒకటే మా బాధ్యత కాకుండా భవిష్యత్ తరాలకి ఆ మొక్కలన్నీ ఉపయోగపడే విధంగా వాటిని కాపాడే దిశగా కూడా మేము ఉంటామని ఏపీ బేవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తాము 2019 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వ నిబంధనల మేరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా నియామకమయ్యామని తమ జీవితాలకు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ బాధ్యత ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. సంవత్సరాలుగా మనము మద్యం షాపు నందు పనిచేస్తున్నటువంటి మనకు ఈ పత్రికా ప్రకటనల వలన మనకు ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషను మనకు పోకడగా రావడం జరుగుతుంది. దీనివలన మన మద్యం షాప్లో పనిచేసినటువంటి సూపర్వైజర్లు కావచ్చు, మా సేల్స్మెన్స్ కావచ్చు, ఒక 15,000 మంది కుటుంబాలతో ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆశాజనకంగా మనకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయిన విషయం అనిపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో కూడా మనము మన ప్రాణాలను లెక్క చేయకుండా మన ఫ్యామిలీస్ కోసము, మన జాబ్ భద్రత కోసము, మన గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థను బాగుపరచడానికి మన లైఫ్ని రిస్క్ చేసుకొని మరి మనము జాబ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఏమిటంటే అలాంటి సందర్భంలో కూడా చేసినటువంటి మనని ఇప్పుడు గుర్తించడం లేదు. కావున నేను తెలియజేసిన ఏమిటంటే మనకు జాబ్ భద్రత కావాలి. మేము గవర్నమెంట్ని అగైనెస్ట్గా మాట్లాడటం లేదు. నిరుద్యోగ వృత్తి అనేది జాబులు తీసేయడం ద్వారా వస్తుంది కాబట్టి మాకు ఏదైనా ఆల్టర్నేట్ జాబ్ అయినా చూపించండి. మాకు ఈ వైన్ షాప్లో జాబ్ అయినా చూపించడానికి కోరుతున్నాను. మహిళల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఎన్ఎస్ఎస్ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ అవకాశాన్ని నర్సింగ్ విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ మునిరత్నం పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కరప చంద్రన్న సమావేశ మందిరంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ మునిరత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, గ్రామ సర్పంచ్ సాదే ఆశా జ్యోతి, ఈఓపీ ఆర్డీ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ ఎస్ఐ విఎస్ఆర్ మూర్తి, కరప వైద్యాధికారి ఏంజలీనా, ఏఈ ఈశ్వర్ ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. Very good opportunity to students and teachers also, because this is first time. ఎందుకంటే previous 2016 to till so no NSS unit in Government College of Nursing in Kakinada. So this is first time, the good opportunity to learn students. The university also we requested since 1 year, and this year is also we got permission from university. We are requesting to university, sir maaku kavali ma students more than 200 students unnaru, so that is very important for the NSS unit. Not only students,
that is even public also it is very important. మీరు ఈ 4 రోజులు కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మీకు డైరెక్షన్ ఏమి ఇచ్చారు అదే ప్రకారం వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసి వాళ్ళని మోటివేట్ చేయవలసిందిగా. ఇదేంటంటే కొద్దిగా అక్షరాస్యులు కాదు నిరక్షరాస్యులు కాదు అన్నట్లుగా ఉంటారంటే కొంతమంది. అందుకని ఏంటంటే వీళ్ళందరినీ కూడా కాస్త ఎడ్యుకేటెడ్ చేయమని చెప్పండి. చెప్పి వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుని మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పినట్టు దాని ప్రకారం మన పిహెచ్సి మన డాక్టర్ గారు కూడా ఏమేమి చేయాలి ఏంటనేది మన ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా మన డాక్టర్ గారు మీకు డైరెక్షన్ ఇస్తారండి. దాని ప్రకారం కూడా మీరు వారిని కూడా సలహాలు సంప్రదింపులు చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కృష్ణానది చరిత్రలోనే ఇది రికార్డు ఫ్లడ్. వరదలతో అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదన్న మంత్రి నిమ్మల. వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వల్లనే బుడమేరకు గండ్లు పడి కోతకు గురైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శలు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయ చర్యలో పాలు పంచుకోవాలి. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు సూచనలు. దొండపందిళ్ల సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో దొండ రైతుల ఆందోళన. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.